Yeah, thank you for joining the class in Sundays as well. ఈరోజు రెగ్యులర్ క్లాస్ కాకుండా లైక్ ఏసిఎల్స్ లో స్క్రిప్టింగ్ ఎలా రైట్ ఇంపోర్ట్ సెట్ లో స్క్రిప్టింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అయిపోయిన తర్వాత డిలీట్ డూప్లికేట్ ఇన్స్టెన్స్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా చెప్పుకున్నామేమో చూద్దాం ఒకసారి ఏసిఎల్ గురించి. స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేసాము కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము రమేష్ ఐటీ అనే టేబుల్ ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా? ఈ రమేష్ ఐటీ, సురేష్ ఐటీ అనే టేబుల్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఇస్తాయి అన్నమాట. ఓకేనా? ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? టేబుల్ నీడ్ టు షో ఫర్ ఎవ్రీ యూజర్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఓకే, టేబుల్ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించాలి. ఇప్పుడు నేను ఈ రమేష్ ఐటీ అనే టేబుల్ మీద స్క్రిప్టింగ్ రాస్తున్నాను. ఈ ఈ పర్టికులర్ యూజరు ఫ్రమ్ ద సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ మెంబర్ అయితేనే ఆ టేబుల్ కనిపించాలి, అదర్వైజ్ కనిపించవద్దు. ఒకసారి రమేష్ ఐటీ టేబుల్ అసలు ఉందా లేదా చెక్ చేసుకున్న క్రాస్ వెరిఫికేషన్. ఎస్, రమేష్ ఐటీ అనే టేబుల్ ఉంది. ఓకేనా? ఇది అందరికీ యాక్సెసిబుల్ ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఇంపన్షియేట్ యూజర్ అంటున్నాను, అబిల్ ట్యూటర్కి యాక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా, రమేష్ ఐటీ యాక్సెస్ అవుతుంది. అట్లాగే అంజీ యూజర్ కి, వర్మ యూజర్ కి, రాము యూజర్ కి, ప్రతి ఒక్కరికి యాక్సెస్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క యూజర్ కి యాక్సెస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏసిఎల్ స్క్రిప్ట్ రాద్దాం. ఇంపన్షియేషన్ ఏసిఎల్ లోకి వెళ్తున్నాను. ఏసిఎల్ వెయిట్, మనము ఏసిఎల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలివేటెడ్ రోల్, ఎడిట్ చేయాలి అంటే ఎలివేటెడ్ రోల్ మ్యాండేటరీ. అప్డేట్ చేస్తున్నాను.
ఏసీ రమేష్ రెడ్డి కదా ఈ రమేష్ రెడ్డి. ఓకేనండి. రీడ్ యాక్సెస్ గురించి ఇక్కడ డిస్కషన్. యాక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టేబుల్ లెవెల్ యాక్సెస్ అన్నమాట. తను యాక్సెస్ చేసుకోవాలా వద్దా అనేది. రండి. ఇక్కడ నేను అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. రండి ఏసీఎల్ స్క్రిప్ట్. gs.get user dot is member of is member of ఆ గ్రూప్ నేమ్ అన్నమాట. ఏంటి ఆ గ్రూప్ నేమ్ ఒకసారి వెరిఫై చేసుకున్నాను. సర్వీస్ సారీ sys_user_group dot list సర్వీస్ ను వాటిని కాపీ చేస్తాం. ఓకే, డైరెక్ట్ గా group check equal to group check equal to group check equal to copy if group check ఇది కనుక ట్రూ అయితే ఆన్సర్ ఈక్వల్ టు ట్రూ. ఓకే అండి. ఏమైనా క్వరీస్ ఉన్నాయి అక్కడ? సార్ కోడ్ చూడండి. ఈవెన్ మనం ప్రీవియస్ గా చూసిన లాజిక్ కూడా చూడండి. సేమ్ gs.get ఆన్సర్ ఈక్వల్ టు సేమ్ రాసా. ఏమైనా క్వరీస్ ఉన్నాయి ఇక్కడ? కాకపోతే వీడి ఇక్కడ మొత్తం డైరెక్ట్ ఇఫ్ కండిషన్ లో రాసుకున్నాడు. కావాలంటే మనం కూడా రాసుకుందాం. ఇలా అయినా రాసుకోవచ్చు. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? చెప్పండి. ఇక్కడ జస్ట్ నేను ఏంటంటే ఈజ్ మెంబర్ ఆఫ్ మెథడ్ యూజ్ చేశాను. మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. లైక్ gs హ్యాస్ రూల్ ఎగ్జాక్ట్లీ. మీరు అవి కూడా చెక్ చేయాలన్నా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదన్నా గ్లైడ్ రికార్డ్ రాసి కండిషన్ వెరిఫై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎనీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ యాక్సెప్ట్ చేస్తుంది ACL. ఓకేనా? ఈజ్ దిస్ ఫైన్? ఇది ఓకేనండి? నరసింహ, రవీందర్, త్రివేణి, సైదులు. ఓకే బ్రో. ఓకే. I'm copying this code. Wait. ACL script example. Example entry. Provide make table equal to user if logged in user is from service not from admin group. Got it? ఇది యూస్ కేస్. సేవ్ రండి. ACL కూడా ఒకసారి సేవ్ చేసేస్తున్నాను. ఇది వ్యాంకర్ రిలీజ్ లో కొత్తగా వచ్చింది అనుకుంటా అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం చెప్పుకునేటప్పుడు ఈ లోకల్ ఎగ్జిస్టింగ్ ఇవన్నీ ఏమీ లేవు. సెక్యూరిటీ అట్రిబ్యూట్స్ కండిషన్స్ అనేవి మేబీ కొత్తగా వచ్చి ఉండొచ్చు. లైక్ డేటా కండిషన్, లైక్ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ కండిషన్ ఇది వరకు కూడా ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే సెక్యూరిటీ అట్రిబ్యూట్ కండిషన్, డేటా కండిషన్ వ్యాంకర్ రిలీజ్ లో కొత్తగా వచ్చినట్టుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫామ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదండి మనం లాస్ట్ టైం చెక్ చేసిన దానికి దీనికి. ఓకేనా? ఎస్. ఇది మనం సక్సెస్ఫుల్ గా సేవ్ చేసేసాం. రండి ACL క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా
మనం ఒకసారి అబిల్ ట్యూటర్కి ఇంపన్షియేట్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అబిల్ ట్యూటర్ ఇప్పుడు మన స్క్రిప్ట్ ప్రకారము అబిల్ ట్యూటర్కి యాక్సెస్ ఉండకూడదు, ఎందుకంటే హీఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సర్వీస్ నవ్ అడ్మిన్ గ్రూప్. సర్వీస్ నవ్ అడ్మిన్ గ్రూప్ కాదు కాబట్టి రమేష్ ఐటీకి వెళ్ళిపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఏమైంది? రమేష్ ఐటీకి వెళ్తే ఏమవుతుంది? అబిల్ ట్యూటర్కి యాక్సెస్ చూపిస్తుంది. ఓకేనా? బట్ తనకి యాక్సెస్ చూపించకూడదు. ఓకేనండి, అర్థమైందా? అబిల్ ట్యూటర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ సర్వీస్ నవ్ అడ్మిన్ గ్రూప్. యాక్సెస్ చూపించకూడదు. మేబీ మన స్క్రిప్ట్ లో ఏమైనా మిస్టేక్ ఉండి ఉండొచ్చు, ఒకసారి చూద్దాము. ఎలివేటెడ్ రోల్కి వెళ్ళిపోతున్నాను. సెక్యూరిటీ అడ్మిన్ అప్డేట్ అంటున్నాను. రండి, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. లోడింగ్. where group check start get user that is member of service no one group check equal to true అయితే ఆన్సర్ ఈక్వల్ టు ట్రూ. ఇదైతే కరెక్టే. ఓకే, ఒకసారి అడ్మిన్ గ్రూప్ కూడా వెరిఫై చేద్దాం, ఒకవేళ అబిల్ ట్యూటర్ ఏమైనా ఉన్నాడా. లేదు, డెఫినెట్లీ లేదు. బట్ అబిల్ ట్యూటర్ లేడు, బట్ ఇక్కడ ఇష్యూ వస్తుందంటే ఒకసారి లాక్ చేయండి. స్టార్టింగ్ ఫర్ సరే నేను ఒక కరెంట్ క్లౌడ్ యూజర్ కూడా చెక్ చేస్తాను. లైక్ స్టార్ట్ గెట్ యూజర్ డిస్ప్లే నేను అంటాను సింపుల్ గా. ఓకే, సేవ్ చేసేస్తాను. సేవ్. లోడ్ అవుతుందండి. సిస్టమ్ లాగ్ లోకి వెళ్తున్నాను. సిస్టమ్ లాగ్ ఇందులో ఆల్ అని ఉంటుంది అంటే మెసేజ్ స్టార్ట్స్ విత్ రండి. ఒకసారి రమేష్ ఐటీ లైక్ లిస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఏమైంది? రిఫ్రెష్ చేస్తే రిఫ్రెష్ అయిపోయింది. రండి ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేయండి. లాగ్ మెసేజ్ అని వచ్చింది ఇక్కడ. వచ్చిందా అండి లాగ్ మెసేజ్? ఏం రాలేదు. ఓకే, బట్ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 రికార్డ్స్ కనిపిస్తున్నాయి రమేష్ ఐటీ టేబుల్. ఓకేనా, నేను ఇప్పుడు ఇంపన్షియేట్ యూజర్ అంటున్నాను. అబిల్ ట్యూటర్కి వెళ్తున్నాను. ఇంపన్షియేట్. ఓకేనా, ఇంపన్షియేట్ అంటున్నాను. రండి, రమేష్ ఐటీ ఫామ్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ డేటా కనిపించదు. ఓకే, ఇక్కడ డేటా కనిపిస్తుందా చెప్పండి? డేటా కనిపించట్లేదు, బట్ టేబుల్ లెవెల్ యాక్సెస్ అయితే ఉంది. ఎందుకో చెప్పనా, మనము ఆ పర్టికులర్ ఏసీఎల్లో ఇక్కడ రోల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అందరి యూజర్స్ కి టేబుల్ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, వన్స్ టేబుల్ యాక్సెస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనము అతని సర్వీస్ నౌ అడ్మిన్ గ్రూప్ లో మెంబర్ అయితేనే డేటాని డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అర్థమైందండి? ఎస్, గాట్ ఇట్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఒకసారి మనం అంజీ యూజర్ కూడా ఇంపన్షియేట్ అవుదాం. ఇంపన్షియేట్ యూజర్ అంటున్నాను. లైక్ అంజీ యూజర్ కి ఇంపన్షియేట్ అవుతుంది. రండి, రమేష్ ఐటీకి వెళ్ళిపోతాం. రిఫ్రెష్. డేటా కనిపిస్తుందా లేదా? అంజీ యూజర్ కి వెళ్తే ఎందుకు కనిపిస్తుంది డేటా?
డేటా ఎందుకు కనిపిస్తుందండి? లైక్ హీఈస్ ఎ మెంబర్ ఆఫ్ సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్. ఓకే, అందుకు డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎండ్ ఇంపన్సేషన్ అంటున్నాను. ఒకసారి వచ్చి లాగ్ మెసేజెస్ చూడండి. ఓన్లీ అంజి యూజర్కి ఇంపన్షియేట్ అయినప్పుడు మాత్రమే లాగ్ స్టేట్మెంట్ రావాలి. వచ్చిందా రాలేదా? ఓన్లీ అంజి యూజర్కి ఇంపన్షియేట్ అయినప్పుడే లాగ్ స్టేట్మెంట్ వచ్చింది. ఓకేనా? లైక్ మనం అబిల్ ట్యూటర్కి ఇంపన్షియేట్ అయ్యాము, అప్పుడు లాగ్ స్టేట్మెంట్ ఏం రాలేదు, అంటే ఆ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళలేదు మనం, లైక్ అబిల్ ట్యూటర్కి ఇంపన్షియేట్ అయినప్పుడు. ఓకే, అట్లాగే రండి ఇంకొక యూజర్, మేబీ వెంకట్ యూజర్కి వెళ్ళిపోదాం. వెంకట్ యూజర్ నాట్ పార్ట్ ఆఫ్ సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్, రైట్? వెంకట్ యూజర్కి వెళ్ళిపోదాం. ఇంపన్షియేట్ రండి. వెంకట్ యూజర్ నాట్ పార్ట్ ఆఫ్ సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్. కమాండ్ రీఫ్రెష్ హియర్. వెంకట్ యూజర్ కూడా యాక్సెస్ ఉండకూడదు. లేదు. ఎందుకు లేదా యాక్సెస్? చెప్పండి, ఎందుకు లేదా యాక్సెస్? తన సర్వీస్ నో అడ్మిన్ గ్రూప్ లో మెంబర్ కాదు కాబట్టి. అట్లాగే ఆ ఇఫ్ కండిషన్ లో కూడా వెళ్ళదు, ఎందుకంటే ఫాల్స్ వస్తుంది కాబట్టి. ఇఫ్ కండిషన్ లో రాసిన మన యాడ్ ఇన్ఫో మెసేజ్ ఏదైతే ఉందో అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? నో. మనము ఇంపోర్ట్ సెట్ ఏ టేబుల్ మీద అండి చేసింది? అశోక్ ఐటీ టేబుల్ మీద, సత్య ఐటీ టేబుల్ మీద. డేటా సోర్స్ బిల్ ఒకసారి చెక్ చేయండి. డేటా సోర్స్ ఎస్, డేటా సోర్స్కి వెళ్తున్నాను. అశోక్ ఐటీ టేబుల్ మీద అండి. నేను అశోక్ ఐటీ డెమో 1 ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి ఎక్సెల్ షీట్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఒకసారి చూద్దాం అసలు డేటా ఇక్కడ ఏముంది ఏంటి అనేది. డౌన్లోడ్స్ అశోక్ ఐటీ డెమో డేటా 1 నేము, జెండరు, ఈమెయిల్, మేనేజర్ పర్ఫెక్ట్ గానే ఉంది. ఓకేనా? బట్ ఇక్కడ తులసి అనే యూజర్ లేదు కదా. ఇది డేటా పాలసీ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం మీకు ప్రిపేర్ చేసిన షీట్ అయి ఉండొచ్చు. ఓకే, ఫైన్. డెస్క్టాప్ మీదకి రండి. అశోక్ ఐటీ డెమో డేటా ఒకసారి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. నేమ్ అంజి, అనుష, జానకి, వెంకట్. ఈ ఎక్సెల్ షీట్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇది తీసుకుంటాను ఇప్పుడు నేను. ఓకేనా? డేటా సోర్స్ కి వెళ్ళిపోతున్నాను. రిమూవ్ చేస్తున్నాను ఈ షీట్. చూస్ న్యూ ఫైల్. డెస్క్టాప్ లో ఉన్న అశోక్ ఐటీ డెమో డేటా ఫైల్ యాడ్ చేస్తాను. అశోక్ ఐటీ డెమో డేటా. ఓకే, రండి. నేను దీనికి సంబంధించిన ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ ఓపెన్ చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ మ్యాప్. ఓకే, ఒక డేటా కూడా లోడ్ చేసేస్తున్నాను స్టేజింగ్ టేబుల్ లో, డేటా సోర్స్ లో. డేటా అనేది లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ లో. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ మ్యాప్ లో ఏమంటున్నానంటే, నాకు ఈ ఫీల్డ్ మ్యాపింగ్స్ ఏమొద్దు, నేను త్రూ స్క్రిప్టింగ్ ద్వారా చేసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేస్తున్నాను, చూడండి. నాకు ఈ ఫీల్డ్ మ్యాపింగ్స్ ఏమొద్దు, డిలీట్. అట్లాగే అశోక్ ఐటీ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసేస్తాను ప్రస్తుతానికి, మీకు అర్థం అవడం కోసం. డిలీట్. వన్ మినిట్ అండి. నేమ్, జెండర్, ఈమెయిల్, మేనేజ్. పర్ఫెక్ట్. రండి. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ యాప్ లో నేను రన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ రన్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
ఓకేనా? ఇక్కడ నేను ఏమంటున్నానయ్యా అంటే ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. టార్గెట్ సోర్స్. టార్గెట్ అంటే ఇది ఈ టేబుల్, సోర్స్ అంటే మన ఇంపోర్ట్ సెట్ టేబుల్ అనమాట. ఇది సోర్స్ టేబుల్. ఓకేనా? ఇక్కడ త్రూ స్క్రిప్టింగ్ ద్వారా ఫీల్డ్స్ మ్యాప్ చేసేస్తున్నాను. చూడండి, టార్గెట్ డాట్ ఏముంది ఇక్కడ? అశోక్ ఐటీ టేబుల్ రండి. నేమ్ టార్గెట్ డాట్ యు అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు సోర్స్ డాట్ సోర్స్ డాట్ యు అండర్ స్కోర్ నేమ్. అంతే కదా, ఎక్సెల్ షీట్ లో కూడా అదే ఉంది కదా నేమ్. టార్గెట్ డాట్ తర్వాత ఏముంది? ఫీల్డ్ జెండర్ యు అండర్ స్కోర్ జెండర్ ఈక్వల్ టు సోర్స్ డాట్ యు అండర్ స్కోర్ జెండర్. టార్గెట్ డాట్ ఏముంది? ఈమెయిల్ యు అండర్ స్కోర్ టార్గెట్ డాట్ యు అండర్ స్కోర్ ఈమెయిల్ ఈక్వల్ టు సోర్స్ డాట్ అండర్ స్కోర్ ఈమెయిల్. టార్గెట్ డాట్ యు అండర్ స్కోర్ మేనేజర్ ఈక్వల్ టు సోర్స్ డాట్ యు అండర్ స్కోర్ మేనేజర్. సేవ్ చేస్తాను. సేవ్. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడ మనము ఈ 4 ఫీల్డ్స్ ని మ్యాప్ చేసి పంపిస్తున్నాం, కానీ మేనేజర్ వాల్యూ అయితే సెట్ అవ్వదు అనమాట. అది ఎందుకు అవ్వదు, దానికి ఏం చేయాలనేది చూద్దాం ఒకసారి ఈ ఎగ్జాంపుల్ అయిన తర్వాత మళ్ళీ. ఓకేనా? ఈ కోడ్లో ఏమైనా మీకు క్వరీస్ ఉంటే చూడండి. ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయండి క్వరీస్? నో. ఓ, పర్ఫెక్ట్. సో రండి, డేటాని ఇంపోర్ట్ చేసేస్తున్నాం, ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాం. ఆల్రెడీ మనం డేటాని లోడ్ చేసాం కదా డేటా సోర్స్ లో. ట్రాన్స్ఫార్మ్. ఓకే, ట్రాన్స్ఫార్మ్ హిస్టరీ సార్ చెక్ చేయండి. ఏమైంది? 4 రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యారు. రండి ఒకసారి అశోక్ ఐటీ టేబుల్కి వచ్చి రిఫ్రెష్ చేసి చూడండి ఏమైంది. ఏమైందండి? ఓన్లీ మేనేజరే కాదు, నేము, ఈమెయిల్, మేనేజరు ఏది సెట్ అవ్వలేదు అనమాట, ఒక్క జెండర్ తప్పితే. ఓకేనా? ఒకసారి చూద్దాము ఎందుకు అవ్వలేదు ఏంటి అనేది. ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను. డేటా సోర్స్కి వెళ్తానండి మళ్ళీ. ఎస్, ట్రాన్స్ఫార్మ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. లోడ్ ఆల్ రికార్డ్స్ అంటుంది ఇక్కడ. లోడెడ్ డేటా. లోడెడ్ డేటా కాదు, ఇంపోర్ట్ సెట్. ఇది ఇంపోర్ట్ సెట్. ఇందులో ఏదైనా ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. అంటే మనం ఫీల్డ్ మ్యాపింగ్ సరిగ్గా ఏమైనా. ఎస్, ఏమైందండి? నేము, మేనేజర్, ఈమెయిల్కి ఏమైంది చెప్పండి? నేము, మేనేజర్, ఈమెయిల్కి ఏమైంది? డేటా ఇక్కడే రావట్లేదు. మన కోడ్లో మిస్టేక్ ఏం లేదు, డేటా ఇక్కడే రావట్లేదు. ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఓకే,
ఎంప్లాయ్, జెండర్, ఈమెయిల్, సూపర్. జెండర్ ఒక్కటే సేమ్ నేమ్ ఉందండి, అదర్వి సేమ్ నేమ్ లేవన్నమాట. ఓకేనా, మేబీ మనం ఈ ఎక్సెల్ షీట్ లో నేమ్స్ చేయండి. నేమ్, జెండర్, ఈమెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ కాలం నేమ్స్ మనము లైక్ మనం మ్యాప్ చేసిన కాలం నేమ్స్ వేరున్నాయి, ఇక్కడ వేరున్నాయి అనమాట. ఓకేనా, సేవ్ చేస్తుంది ఎక్సెల్ షీట్. మళ్ళీ ఒకసారి డేటా సోర్స్కి వెళ్ళిపోదాం రండి. ఇది క్లోజ్ చేయండి, ఇది కూడా క్లోజ్ చేయండి, ఇది కూడా క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. డేటా సోర్స్ అశోక్ ఐటీ డెమో డేటా 1కి వెళ్ళిపోతుంటాం. ఓకేనా, ఇది ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ అటాచ్ చేద్దాం, ఎందుకంటే కాలం నేమ్స్ చేంజ్ చేశాను అనమాట. ఇలా కాలం నేమ్స్ ఉంటే ఇలా పెట్టుకోవాలి, లైక్ U__ సూపర్వైజర్ అని అట్లా పెట్టుకోవాలి. ఇంకా అదంతా ఎందుకని చెప్పేసి జస్ట్ చేంజ్ చేసేసాను కాలం నేమ్స్, అక్కడ ఇక్కడ సేమ్. ఓకే, లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను. ఇంపోర్ట్ సెట్లోకి వెళ్తున్నాను, ఒకసారి డేటా చూద్దాం లోడ్ అయిందా లేదా ఏంటి. రికార్డ్ ఓపెన్ చేస్తాను, డేటా లోడ్ అయిందా లేదా ప్రాపర్గా. ఎస్ ఆర్ నో? డేటా ప్రాపర్గా లోడ్ అయింది. ఇది క్లోజ్ చేసేస్తున్నాను, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. రండి ఒకసారి ఆ ట్రాన్స్ఫార్మ్ యాప్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి, మనం రాసిన కోడ్ కరెక్టే, ఒక మేనేజర్ మాత్రము లైక్ ప్రాసెస్ అవ్వదు అనమాట. నేను డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నాను చూడండి. రైట్, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ముందు ఈ 4 రికార్డ్స్ ని డిలీట్ చేద్దాం ఒకసారి. నౌ నో డేటా ఇన్ అశోక్ ఐటీ టేబుల్. రండి ఒకసారి ట్రాన్స్ఫార్మ్ కొట్టేసేయండి, కామన్ రిఫ్రెష్. డేటా వచ్చిందా రాలేదా ప్రాపర్ గా, ఒక మేనేజర్ ఫీల్డ్ లో తప్పితే. సార్ పర్ఫెక్ట్ గా డేటా వచ్చింది. మరి మేనేజర్ ఫీల్డ్ లో డేటా ఎందుకు రాలేదంటే అండి, మనం అక్కడ లైక్ ఈ మేనేజర్ యొక్క నేమ్ ని పంపిస్తున్నాం, నేమ్ ఫీల్డ్ వాల్యూని పంపిస్తున్నాం. ఓకేనా, బట్ అది ఆ నేమ్ ఫీల్డ్ తీసుకోవట్లేదు, సిస్ఐడి తోటి సెట్ చేయాల్సి ఉంటుంది. దానికి నేను ఏం చేస్తాను అంటే గ్లైడ్ రికార్డ్ రాసి ఆ గ్లైడ్ రికార్డ్ ద్వారా నేను పంపిస్తాను. ఓకేనా, మళ్ళీ ఈ డేటాని డిలీట్ చేస్తున్నాను ఒకసారి. నాకు మేనేజర్ ఫీల్డ్ అంటే రిఫరెన్స్ ఫీల్డ్ కి సంబంధించిన కోడ్ రాద్దాం ఒకసారి ఆ ఇంపోర్ట్ సెట్ టేబుల్. ఓకే, డేటా రండి, డేటా సోర్స్ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇప్పుడు ఈ మేనేజర్ ఫీల్డ్ కి సంబంధించింది రాద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఏమంటున్నానయ్యా అంటే రైట్ GR ఈక్వల్ టు న్యూక్లియర్ రికార్డ్ ఏ టేబుల్ మీద రాయాలండి, _user టేబుల్ మీద రాయాలి. GR.add మనకి ఇక్కడ ఏ ఫీల్డ్ లో డేటా వస్తుంది చెప్పండి, ఏ ఫీల్డ్ లో డేటా, నేమ్ అనే ఫీల్డ్ లో డేటా వస్తుంది, కామా సోర్స్ డాట్ U__ అనమాట. ఇందులో మేనేజర్ యొక్క నేమ్ వస్తుంది, సోర్స్ డాట్ మేనేజర్ లో gr.query. ఓకే, gr.query ఇఫ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ మల్టిపుల్ రికార్డ్స్ కదా, వైల్ అంటే వైల్ gr.next target.U__ manager equal to gr.suicide. ఆ gr.uniquesuicide సంథింగ్ ఏదో యూనిక్ ఐడి అయినా రాసుకోవచ్చు. ఇది అర్థమైందండి మీ అందరికి, కోడ్ అర్థమైందా? ఒకసారి చూడండి 1 minute.
అసైన్ చేస్తున్నావు అన్న ఫస్ట్ 3-4-5 లైన్స్. ఇదిగో చూడు 3-4-5 లైన్స్ ఏంటంటే మ్యాపింగ్ అన్నమాట. లైక్ మన టార్గెట్ టేబుల్లోని ఫీల్డ్స్ ని సోర్స్ టేబుల్లోని ఫీల్డ్స్ ని మ్యాప్ చేస్తున్నాం. సోర్స్ టేబుల్ అంటే మనం పంపించుకున్న ఎక్సెల్ షీట్ ఇంపోర్ట్ సెట్ టేబుల్. లైక్ ఫీల్డ్ మనము నార్మల్ గా ఫీల్డ్ మ్యాపింగ్ చేస్తాం కదండి, అలా స్క్రిప్టింగ్ ద్వారా ఎలా చేయాలనేది ఈ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా? లైక్ అక్కడ ఫీల్డ్ టార్గెట్ టేబుల్లోని ఫీల్డ్స్ సోర్స్ టేబుల్లోని ఫీల్డ్స్ ని మ్యాపింగ్ చేస్తున్నాము. ఓకే రామచంద్ర, ఇది మరి మేనేజర్ ఫీల్డ్ గురించి ఏంటయ్యా అంటే మనము లైక్ ఆ ఎక్సెల్ షీట్ ద్వారా మేనేజర్ యొక్క నేమ్ ని పంపిస్తున్నాం. యూజర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అట్లా ఫీల్డ్స్ ఉంటాయి కదండి. మనం నేమ్ పంపిస్తున్నాం ఎక్సెల్ షీట్ ద్వారా. అయితే అది ఐడెంటిఫికేషన్ చేసుకోలేకపోతుంది. అందుకోసం అని నేను ఏం చేస్తున్నాను, ఆ నేమ్ ని బేస్ చేసుకొని యూజర్ టేబుల్ మీద ఫిల్టర్ చేసి ఆ నేమ్, ఆ రికార్డ్, ఆ మేనేజర్ రికార్డ్ యొక్క సిస్ ఐడిని సెట్ చేస్తాను అనమాట టార్గెట్ టేబుల్ ఫీల్డ్ కి. ఓకేనా? అర్థమైందా అండి అందరికి? ఎస్. ఓకే, ఇది సేవ్ చేసి అశోక్ ఐటీ టేబుల్ ఏమైనా డేటా ఉందా? ఏం లేదు. ఇప్పుడు రండి ఒకసారి అశోక్ ఐటీ డెమో డేటా 1 లోడ్ ఆల్ రికార్డ్స్ అంటున్నాను, ట్రాన్స్ఫర్ కూడా చేసేద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్ గా మేనేజర్ వాల్యూ కూడా రావాలి. మనకి ఇందాక 3 వాల్యూస్ వచ్చాయి కానీ మేనేజర్ వాల్యూ రాలేదు. ట్రాన్స్ఫర్. ఓకే, ఒకసారి వచ్చి రీఫ్రెష్ చేసు. వచ్చిందా లేదా మేనేజర్ వాల్యూ? వచ్చింది. ఓకే అండి, పర్ఫెక్ట్. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయి ఇక్కడ? ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నేను ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అండి, నేను జస్ట్ ఇక్కడ స్క్రిప్ట్ ప్యాడ్ లోనే చెప్పాను. మనకి ఇంకా ఇక్కడ ట్రాన్స్ఫర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకా నేను మళ్ళీ ఇవి టచ్ చేయట్లేదు అనమాట. జాగ్రత్తగా చూసుకోండి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు. ఇవి మనం కావాలంటే ఇక్కడ రాసిన స్క్రిప్టే తీసుకెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫర్ స్క్రిప్ట్స్ లో కూడా రాసుకోవచ్చు. బట్ నేను ఇంకా అక్కడికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ గా ఇక్కడ చెప్పేసాను ఈ ఎగ్జాంపుల్ కాపీ. ఇంపోర్ట్ ఏమంటారు, MPOR ఇంపోర్ట్ సెట్ ఎగ్జాంపుల్ విత్ స్క్రిప్ట్. ఇంటర్వ్యూలో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారండి ఈ ఇంపోర్ట్ సెట్ స్క్రిప్టింగ్ గురించి. హౌ టు స్టాప్ ఇంపోర్టింగ్ డేటా బై యూజింగ్ స్క్రిప్ట్. హౌ టు స్టాప్ ఇంపోర్టింగ్ డేటా బై యూజింగ్ స్క్రిప్ట్. దానికి సంబంధించిన ప్రీవియస్ గా రాసిన కోడ్ ని రిఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఓకే. ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేసేసాము. ఓకే, ఒకసారి మళ్ళీ అశోక్ ఐటీ టేబుల్లోకి వెళ్ళి డేటాని డిలీట్ చేసేస్తాం. డిలీట్.
రండి. Question, interview question. How to stop submitting a what? How to stop submitting a record from import script. ఇది ఒక క్వశ్చన్. అట్లాగే అప్డేట్ గురించి కూడా అడుగుతారు. వెయిట్ అండ్ క్వశ్చన్ ఆలోచిస్తుంది. మనం ఇక్కడ సబ్మిటింగ్ అనకుండా ఇన్సర్టింగ్ ఏ రికార్డ్ అంటే సబ్మిటింగ్ ఏ రికార్డ్. అట్లాగే హౌ టు స్టాప్ అప్డేటింగ్ ఏ రికార్డ్ ఫ్రమ్ ద ఇంపోర్ట్ స్క్రిప్ట్. ఒకసారి చూద్దాం రండి దీన్ని. ఎస్, ఇప్పుడు మనం రాసుకున్న ఎగ్జాంపుల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నేను కండిషన్ ఏం సెట్ చేస్తున్నానయ్యా అంటే ఇఫ్ యాక్షన్ ఈక్వల్ టు ఇన్సర్ట్. ఇఫ్ యాక్షన్ ఈక్వల్ టు ఇన్సర్ట్. ఇక్కడ చివరి లైన్ లో ఇగ్నోర్ ఈక్వల్ టు ట్రూ పెట్టండి. ఇగ్నోర్. ఓ మై గాడ్, వెయిట్ అండి. ఇగ్నోర్ ఈక్వల్ టు ట్రూ. సింపుల్. ఓకేనా, చూడండి. సింపుల్ గా ఇక్కడ చివరి లైన్ లో ఇగ్నోర్ పెట్టాను ఈ కండిషన్ లో. ఇక్కడ ఒక ఎంటర్ కొడదాం, ఇక్కడ ఒక ఎంటర్ కొట్టేద్దాం. ఓకేనా, సేమ్ కోడ్ అన్నమాట. సేమ్ కోడ్ లో జస్ట్ యాక్షన్ ఈక్వల్ టు ఇన్సర్ట్ అయితే అని చెప్పేసి మన కోడ్ మొత్తం ఇక్కడ పెట్టేసి చివరి లైన్ లో జస్ట్ ఇగ్నోర్ ఈక్వల్ టు ట్రూ అంటే మనం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయినా కానీ రికార్డ్ ఇన్సర్ట్ అవ్వదు. ఒకసారి చూసేద్దామా ఇది. ఎస్, అశోక్ ఐటీలో డేటా అయితే ఏమీ లేదు, డిలీట్ చేసేసాను. రండి డేటా సోర్స్ వెళ్ళిపోదాం. లోడ్ ఆల్ రికార్డ్స్. రన్ ట్రాన్స్ఫార్మ్ కొట్టేస్తున్నాను డైరెక్ట్ గా. ఖచ్చితంగా అశోక్ ఐటీ టేబుల్ లో రికార్డ్స్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ అంటే ట్రాన్స్ఫార్మ్ హిస్టరీలోకి వెళ్ళండి, 0 రికార్డ్స్ స్కిప్డ్ అయింది. ఇదిగోండి ఇగ్నోర్ 4 రికార్డ్స్ ఇగ్నోర్ అయిపోతాయి. అంటే అశోక్ ఐటీ టేబుల్లో ఒక రికార్డ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎస్, ఇదంతా కూడా అవసరం లేదండి యాక్చువల్ గా, జస్ట్ ఇది కాపీ చేస్తాను. సరే, ఈ మిడిల్లో కోడ్ కూడా అవసరం లేదు. మళ్ళీ మీరు ఇంత పెద్ద కోడ్ అనుకునే ఛాన్స్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను సింపుల్ గా ఈ గ్లైడర్ కార్డ్ ఇదంతా తీసేస్తాను. ఇది ఓకేనా ఇట్లా ఉంటే? ఎస్, లేదంటే జస్ట్ ఏదైనా ఒక ఫీల్డ్ ని అట్లా గుర్తుగా ఒక ఫీల్డ్ ని ఏదైనా పెట్టుకోండి. ఓకేనండి, ఇది అనమాట. అట్లాగే అప్డేట్ ఆపరేషన్ కి ఎలా సేమ్ అన్నమాట, సేమ్ లాజిక్. ఇక్కడ ఇన్సర్ట్ బదులు అప్డేట్ పెట్టేసాను, సేవ్ చేస్తాను. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఎస్, ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఉన్నాయా ఏమైనా క్వరీస్? రామచంద్ర, సైదులు, త్రివేణి, నరసింహ,
నో బ్రో వద్దు. సారీ, 1 by 1 మాట్లాడండి. ఎస్ ఐదులు చెప్పండి. నో queries bro. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? నెక్స్ట్ ఎగ్జాంపుల్, delete duplicate instance from the instance table. అది మనం ఆల్రెడీ కోడింగ్ చేసాము, బట్ మనం చేసిన కోడింగ్ ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇన్స్టెంట్ నెంబర్ ఎండ్స్ విత్ 10001 ఉందనుకోండి, ఆ 1 ఎండ్స్ విత్ 10001 రికార్డు 3 times 4 times అట్లా ఉంటే మనము రాసిన లాజిక్ ఏమవుతుందంటే అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోతున్నాయి అన్నమాట. ప్రతి రికార్డు డిలీట్ అయిపోతుంది. బట్ మన రిక్వైర్మెంట్ ఏమనుకున్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ నంబర్ ఎండ్స్ విత్ 10001 ఒక 5 times ఉంది అనుకుంటే 4 రికార్డ్స్ డిలీట్ చేయాలి, ఒక రికార్డ్ మనం పెట్టుకోవాలి, అంతే ఉంచుకోవాలి డిలీట్ చేయకుండా. అది చేయాలని అనుకున్నాం అనమాట. ఓకేనా? సో నేను యాక్చువల్గా అయితే నిన్న దాని గురించి ఏమీ చూడలేదు, బట్ ట్రై చేద్దాం, క్లాస్లోనే ట్రై చేద్దాం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ఏం చేస్తున్నానంటే ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉందో వెతుకుదాం ఒకసారి. గ్లైడ్ అగ్రిగేట్, గ్లైడ్ ఫైండ్ అవుట్ డూప్లికేట్ డిలీట్. ఇదేంటి, దీనికి డిఫరెంట్ ఏంటి? డిలీట్, ఫైండ్ అవుట్ డూప్లికేట్ ఇన్స్టెన్స్, డిలీట్ డూప్లికేట్ ఇన్స్టెన్స్. ఓకే, మన కోడ్ ఇది 5th ఎగ్జాంపుల్. ఒకసారి ఇది కాపీ చేసుకుంటున్నాను నేను, కోడ్ కాపీ. రండి, అన్ని క్లోజ్ చేసేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్కి వెళ్ళిపోదాం. స్క్రీన్ సైజ్ పెద్ద చేస్తాం. ఓకేనా? ఇది మనం రాసుకున్న కోడ్ ఆ రోజు. ఒకసారి రీవెరిఫై చేసుకోండి కోడ్. where GA equal to new glide aggregate of instant, GA dot group by number తోటి గ్రూప్ బై చేసాం. GA dot add aggregate of count comma number. ఓకే, నంబర్ తోటి కౌంట్ చేస్తున్నాం. while GA dot next count equal to GA dot get aggregate of count comma number. ఆ ఇన్సిడెంట్ నెంబర్ని ఎన్నిసార్లు వస్తుంది ఏంటి అనేది మనం కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ డిలీట్ చేసే కోడ్ అన్నమాట, ఇది ఇన్సిడెంట్ రికార్డ్ని డిలీట్ చేసే కోడ్ అన్నమాట. ఓకేనా? ఇది ఇన్సిడెంట్ రికార్డ్ని డిలీట్ చేసే కోడ్. ఇప్పుడైతే మనకి ఇది ఏం చేస్తుంది, ఇంకా డూప్లికేట్ ఇన్సిడెంట్ ఏదైతే వస్తుందో దాన్ని ప్రతిసారి డిలీట్ చేసేస్తుంది. అట్లా కాదు, అట్లా చెయ్యొద్దు అంటున్నాను. దానికోసం ఏం చేయాలనేది చూద్దాం ఒకసారి. నేను దాని గురించి ఏం చూడలేదు, నిన్న టైం దొరక్క. ట్రై చేద్దాం. ఓకేనా? రండి, సేమ్ నెంబర్ తోటి ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? గ్రూప్ బై నెంబర్ కొట్టండి. ఏం లేవు, అన్ని సింగిల్ రికార్డ్సే ఉన్నాయి. కాకపోతే ఏదో ఒక రికార్డు మనకు 2 times ఉంది అనిపిస్తుంది. ఏంటి, ఏమీ లేవు కదా ఇక్కడైతే. ఇదిగోండి, ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే 2 times ఉంది, 68. కొంచెం ఈ నంబర్ని మనం నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకున్నాను, 68 2 times ఉంది. తర్వాత అన్గ్రూప్ బై చేస్తాను. అట్లాగే ఇక్కడ హాయ్ అని చెప్పేసి 1 2 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదండి. ఇదే నెంబర్ కాపీ చేస్తాను, అదర్ 2 కూడా.
97. కొంచెం ఈ నెంబర్ కూడా కాపీ చేసుకుంటారు. ఇదేమో 3 టైమ్స్ ఉంది, ఇదేమో 2 టైమ్స్ ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ కోడ్ సెట్ పెట్టుకుందామా ఎగ్జాంపుల్కి. ఇక్కడ హలో సర్వీస్ నౌ 93 కాపీ చేస్తాను, 93 అంటున్నాను. ఇది కూడా 2 టైమ్స్ ఉంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ కూడా 2 టైమ్స్ సేవ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి దీన్ని కమెంట్ పెట్టి రన్ చేద్దామంటే, కమెంట్ పెట్టేసి రన్ చేద్దాం. రన్ స్క్రిప్ట్ అంటే చూడండి 2 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ 1 దగ్గర ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక బయటే ఒక యారీ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ డేటా ఈక్వల్ టు అని చెప్పేసి ఒక యారీ క్రియేట్ చేస్తున్నాం, ఎంటీ యారీ. ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ ఎక్కడ ఉందండి, ఈ కోడ్ మొత్తం ఇఫ్ కండిషన్ లోనే ఉంది కదా, దట్స్ ఫైన్. ఇక నేను ఏం చేస్తున్నా అంటే డేటా డాట్ పుష్ ఆఫ్ GA dot get value of sys id అంటున్నా. sys id అంటున్నా. ఓకేనా? ఒకసారి డేటాని ప్రింట్ చేసుకుందామండి. GS start print of data అంటున్నా. ఓకే, వెయిట్ ఛార్జింగ్ అయిపోవచ్చు అనుకుంటా. డేటా ఓకే, ఒకసారి రన్ స్క్రిప్ట్ కొట్టండి. యారేలో ఏమొస్తుంది? యారేలో ఏమొచ్చిందండి? ఏమొచ్చింది యారేలో? ఇట్స్ జస్ట్ ఎంటీ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఎంటీ కాదు కదా. కౌంట్ గ్రేటర్ దన్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటాను. ఈ కండిషన్ లో అయితే మనకి ఏమీ లేదనమాట. ఈక్వల్ టు 1 పెట్టొద్దు. నంబర్ 1 మినిట్ అండి, జస్ట్ ఇది కూడా కమెంట్ పెడుతున్నాను. ఇక్కడ డేటా కాకుండా GA డాట్ sys id అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ GA డాట్ sys id అంటున్నాం. ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ట్రాన్స్క్రిప్ట్ why only giving number not giving sys id? GA dot number I don't know why it is not giving sys id. Run script. వన్ మినిట్ అండి, ఇక్కడ చేంజ్ చేసి ట్రై చేస్తాను. ఇక్కడ GA డాట్ నెంబర్ పంపిస్తాను కదా, నెంబర్ GA డాట్ sys id. ఓకే, ట్రాన్స్క్రిప్ట్ ఏమవుతుంది? వర్క్ అవ్వట్లేదు. sys id కరెక్టే కదా ఇచ్చింది, sys id కరెక్టే కదా. ట్రాన్స్క్రిప్ట్ ఇప్పుడు బాగానే వస్తుంది. రైట్, ఇక్కడ గెట్ యూనిక్ వాల్యూ ఇచ్చి కూడా చూద్దామండి. ఇక్కడ ఇచ్చి చూద్దాం ఫస్ట్. ఇక్కడ వర్కౌట్ అవుతే తర్వాత చూసుకోవచ్చు. మెథడ్ నేమ్ ఏంటి? గెట్ యూనిక్
వాల్యూ అంతేనా? అంతే కదండి. గెట్ యూనిక్ వాల్యూ ట్రాన్స్క్రిప్ట్ అంటారు. నల్ వస్తుంది. 1 minute. How to get sys id of record? Start by using glide aggregate. Glide aggregate in service. Record. Using glide aggregate. How to find sys id of a glide record? Wait. It's loading. Get value of sys id, no result. Our count equal to ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ సొల్యూషన్ అంటే ఈ వీడియోలో ఏ విధంగా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ వీడు యాడ్ అగ్రిగేట్ ఆఫ్ సిస్ ఐడి, గెట్ అగ్రిగేట్ ఆఫ్ సిస్ ఐడి ఇచ్చాడు, అందుకని సిస్ ఐడి వస్తుంది. ఓకేనా, దీనికి మనము ఏదో చేయాలి. రైట్, మేబీ ఇక్కడ నేను సిస్ ఐడి ఇచ్చేస్తున్నాను అండి డైరెక్ట్. ఓకేనా, ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా సిస్ ఐడి ఇస్తుంది నెంబర్ గా. మనం అక్కడ ఆల్రెడీ గ్రూప్ బై నెంబర్ చేసేసాం కదా. రన్ స్క్రిప్ట్ కొట్టండి. ఏమైంది? 2 2 3 వచ్చేసింది. ఇక్కడ ఏమైనా సిస్ ఐడి డాట్ టు స్ట్రింగ్. Run script. Get unique value రావట్లేదు. It's not possible to get sys id using glide aggregate. Using glide aggregate class instead. Try this. Data sys id not working. Uncle, must be count. Count. గ్రూప్ బై నంబర్, జస్ట్ ఇక్కడ కౌంట్ కూడా ఇచ్చి చూద్దాం. నేను కోడ్ వన్స్ మనకి కోడ్ అనేది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకేనా, ఇక్కడైతే పక్కాగా పర్ఫెక్ట్ గా ఏమీ రావట్లేదండి కోడ్. నేను ఏమేమి మోడిఫికేషన్స్ చేశానో డిలీట్ చేయడం కంటే కూడా ఆ గ్లైడ్ అగ్రిగేట్ లోకి వెళ్ళి ఇది అన్నమాట. మళ్ళీ ఒకసారి కోడ్ కాపీ చేసుకుంటాను. ఓకే, కోడ్ ఒకసారి మళ్ళీ కాపీ చేసుకుంటాను. కాపీ, ఇది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూషన్ అయితే అవుతుంది. బై మిస్టేక్ అండి డిలీట్ చేసేసాను. వెయిట్, స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ హిస్టరీకి వెళ్ళండి ఒకసారి. స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ హిస్టరీ రికవర్ చేసుకున్నాము. ఈ స్క్రిప్ట్ బై మిస్టేక్ ఎగ్జిక్యూట్ చేసేసాను. rollback script execution. Yes, sir.
క్లోజ్. ఓకే, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. రండి కొంచెం సేపు దీన్ని కమెంట్ పెట్టేసండి, అదర్వైజ్ మనకి డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్, ఇవి డూప్లికేట్ ఇన్స్టెన్స్. ఇక్కడ నేను ఎవ్రీ టైం ఏం చేస్తున్నా అంటే ఇంకొక గ్లైడ్ రికార్డ్ రాస్తున్నా. వేర్ ఐఎన్సి ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ ఓకే, ఇన్సిడెంట్ అంటున్నా. చేసేది ఏం లేదు, ఎగ్జిక్యూషన్ రావడం ఇంపార్టెంట్. ఐఎన్సి డాటా యాడ్ కొద్దిగా నంబర్ కామా జిఏ డాట్ నంబర్ అంటున్నాను. ఓకే, ఐఎన్సి డాట్ మనకి ఎన్ని డూప్లికేట్ రికార్డ్స్ వస్తాయో తెలియదు కాబట్టి వైల్ లూప్ రాస్తుంది. ఐఎన్సి డాట్ నెక్స్ట్ అంటున్నాము. ఇది అసలు ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా లేదు, తెలీదు. జస్ట్ ట్రై అన్నమాట. ఐఎన్సి డాట్ వెయిట్ డేటా డాట్ పుష్ ఆఫ్ ఐఎన్సి డాట్ get value of sys id అంటున్నాను. sys underscore id ఒకసారి ఈ డేటాని మనం ఇప్పుడు సెట్ చేద్దాం. స్టార్ట్ డేటా ఈ డేటా అరేని ఇక్కడ ఒకసారి డిక్లేర్ చేస్తాం. డేటా ఈక్వల్ టు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ మల్టిపుల్ చూడండి, 2 2 4 3 7 అన్నమాట. 7 రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట సేమ్ నెంబర్ తోటి. ఇక్కడ వెరిఫై చేయండి. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 7 వచ్చాయి. ఓకేనా, 7 సిస్ ఐడీస్ వచ్చాయండి. ఇది ఒక సిస్ ఐడి, వెయిట్ ఇది ఒక సిస్ ఐడి 1, ఇది 2, ఇది 2. ఓకే, ఇది 3 అన్నమాట. ఇది 3 ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7 అన్నమాట. అయితే ఇక్కడ అన్ని సిస్ ఐడీస్ వస్తున్నాయండి. ఒక్కొక్క సిస్ ఐడిని హోల్డ్ చేసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఒక్కొక్క సిస్ ఐడిని హోల్డ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఇక్కడ డేటా డాట్ పుల్ మెథడ్ కూడా యూజ్ చేద్దాం. డేటా డాట్ పుల్ అంటున్నాం, ఏమవుతుంది ఒకసారి ట్రాన్స్క్రిప్ట్ 1 2 3 4 4 5 6 7. ఓ మై గాడ్, ఫైనల్లీ అయితే దానివల్ల ఉపయోగం అయితే మనకి ఏం జరగలేదు. ఈ డేటా డాట్ పుల్ ఒకసారి ఇదేమన్నా వర్కౌట్ అవుతుందని చూద్దామా. ఏ డాట్ ప్రొఫైల్ నెంబర్ అంటున్నా,
ఇదేమైనా వర్కౌట్ అవుతుంది సార్. 1 2 3 4 వర్కౌట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే అండి, ఆ డూప్లికేట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇప్పుడు 7 టోటల్ కౌంట్ మనం చేస్తే 7 వస్తుందండి. ఆ 7 ఇన్సిడెంట్స్ యొక్క సిస్ఐడీస్ వచ్చేస్తున్నాయి. బట్ వాటిలోంచి ఒక్కొక్క ఇన్సిడెంట్ నెంబర్ ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటదన్నమాట. అది ఎలా ఏంటి అనేది చూస్తున్నాను. ఓకేనా? Actually, solution as of now. చేస్తే ఎంటీ JSON తీసుకుంటున్నాం అంటే data dot equal to data number. Okay, data dot sysID equal to data sysID. Wait. లేదంటే ఓ పని చేస్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జిక్యూషన్ చేసి మీకు చెప్తానండి నెక్స్ట్ క్లాస్‌లో. ఓకేనా? దీని గురించి ఇగ్నోర్ చేయండి. బట్ నేను చెప్తాను. ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్ లోపు అయితే చెప్తాను అది ఎలా ఏంటి అనేది. ఓకేనా? అందరికి ఓకే కదా? ఎస్. ఓకేనా? ఇక్కడ మీకు ఇంకొక షార్ట్ కట్ చెప్పాల్సింది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం ఇన్సిడెంట్ లిస్ట్ వీని ఓపెన్ చేయాలనుకోండి. ఇన్సిడెంట్ డాట్ క్యాపిటల్ లిస్ట్ అని ఇట్లా ఓపెన్ చేస్తాం. ఏమవుతదంటే ఇక్కడ అంటే 85 రికార్డ్సే ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియేట్ గా లోడ్ అయిపోతుంది డేటా అంతా. సో మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్‌కి వెళ్తే నేను చూసాను డేటా లైక్ 10 lakhs 1 crore డేటా కూడా ఉంటదన్నమాట ఒక్కోసారి. చెప్పలేం 4 lakhs 10,000 40,000 అట్లా. మనకి డేటా ఒక 10,000 పైన ఉంది అంటే టేబుల్‌లో లోడ్ అయిపోతూ ఉంటదన్నమాట. మరి దాన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇట్లా లోడ్ అవ్వకుండా ఎలా ఓపెన్ చేయాలంటే ఫిల్టర్ అని ఒక షార్ట్ కట్ ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ డాట్ ఫిల్టర్ డాట్ లిస్ట్ ఫిల్టర్ ఇంకంతే ఎంటర్ కొట్టేసేయండి. ఓకేనా? ఇట్లా ఎంప్టీ ఇన్సిడెంట్ టేబుల్ విత్ నో రికార్డ్స్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫిల్టర్ కండిషన్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ అంటున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టెన్స్ అన్ని లోడ్ అయిపోతాయి చూడండి. రన్ అని వెయిట్ వై చూడండి. ఓకేనా? ఇట్లా ఎగ్జిక్యూట్ అయిపోతుంది డేటా. మరి సాఫ్ట్వేర్ కేటగిరీ కూడా రావాలి. లేవా? సాఫ్ట్వేర్ కేటగిరీ తోటి ఏం ఇన్స్టెన్స్ లేవా అండి? లేవా? నార్మల్ గా ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ లిస్ట్ ఓకే. ఇక్కడ సాఫ్ట్వేర్ కేటగిరీ ఇన్స్టెన్స్ ఏమీ లేవండి. అందుకని ఫస్ట్ టైం డేటా నేను చేసినప్పుడు రాలేదు. ఓకేనా?
అది లైక్ టేబుల్ నేమ్ డాట్ ఫిల్టర్, లైక్ టేబుల్ విత్ నో రికార్డ్స్ ఓపెన్ చేయాలంటే టేబుల్ నేమ్, టేబుల్ లిస్ట్ వ్యూ విత్ నో రికార్డ్స్ ఓపెన్ చేయాలంటే టేబుల్ నేమ్ డాట్ ఫిల్టర్ అన్నమాట. ఈ మధ్యనే తెలుసుకున్నాను దీని గురించి నేను. ఇన్సిడెంట్ డాట్ ఫిల్టర్, FILTR ఫిల్టర్, న్యూ ట్యాబ్ లో ఓపెన్. ఓకేనా? ఎస్, ఇక్కడ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు డేటా లైక్ యాక్టివ్ టు 1. ఓకేనా? ఇట్లా ఓకేనండి. ఆ షార్ట్ కట్ కూడా రాస్తుంది ఒకసారి. డూప్లికేట్ ఇన్స్టెంట్ నెంబర్స్ ఉండనివ్వండి. టేబుల్ నేమ్ డాట్ ఫిల్టర్, టేబుల్ లిస్ట్ with no records. New window. Okay. Table name dot small filter. Same under. So person same. ఓకే అండి, అర్థమైందా? మన క్వరీస్ మీకు జర్నల్స్ ఇప్పుడు మామూలుగా అండి, లైక్ ఇన్స్టెంట్ టేబుల్లో మనము యాడ్ కమెంట్స్ లైక్ వర్క్ నోట్స్ యాడ్ చేస్తుంటాం కూడా, అంటే అవన్నీ కూడా ఒక టేబుల్లో స్టోర్ అవుతాయి అన్నమాట బేసిక్గా. ఆ టేబుల్ నేమ్ పేరు సిస్ జర్నల్ సంథింగ్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. సిస్ అండర్స్కోర్ DB అండర్స్కోర్ ఆబ్జెక్ట్. ఒకసారి టేబుల్ నేమ్ చూద్దాము. మేబీ ఇంటర్నెట్ ఇష్యూ, ఆడియో ఇష్యూ ఉందా? అందరికీ ఉందా అండి ఆడియో ఇష్యూ నా సైడ్ నుంచి? Am I audible? Oh, so సిస్ జర్నల్ టేబుల్ నేమ్ చూద్దాం ఒకసారి. టేబుల్ నేమ్ సిస్ అండర్స్కోర్ చూడండి. ఈ టేబుల్లో మనకి ఇక్కడ ఏ టేబుల్లో అయినా కానివ్వండి, ఇట్లా వర్క్ నోట్స్ కానీ లేకపోతే అడిషనల్ కమెంట్స్ కానీ యాడ్ చేస్తే ఇక్కడ డేటా ఇన్సర్ట్ అవుతుంది కదా, ఈ డేటా ఈ పర్టికులర్ టేబుల్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సిస్ అండర్స్కోర్ జర్నల్ అండర్స్కోర్ ఫీల్డ్ అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఆ టేబుల్ని ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఫిల్టర్ తోటి ఓపెన్ LTR ఫిల్టర్ తోటి ఓపెన్ చేస్తున్నా. ఫిల్టర్ తోటి కాకుండా లిస్ట్ తోటి కనుక మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇంకేం లేదన్నమాట, అది లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఏమంటున్నాను నేను, బేసిక్గా ఏంటంటే ఈ టేబుల్ ఎప్పుడు ఓపెన్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఓపెన్ చేస్తే లోడ్ అవుతూనే ఉంటది అనమాట. లోడ్ అయ్యి ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రియేటెడ్ ఫిల్టర్ చేద్దాం. క్రియేటెడ్ ఆన్ దిస్ వీక్ అంటున్నా అండి. ఓకే, రన్ చేయండి. చాలా టైం తీసుకుంటాం. చూడండి, లైక్ ఇన్సిడెంట్ టేబుల్ మీద ఒక కమెంట్ ఏదో క్రియేటింగ్ ఇన్సిడెంట్ అంట, ఇది యాడ్ అయింది. షో మ్యాచింగ్ అని కూడా అంటున్నాను. ఇట్లా అన్నమాట. ఇలాంటి ఇందులో అండి మీరు ఈ టేబుల్లోకి వెళ్తే ఆల్మోస్ట్ నియర్లీ 1 lakh డేటా ఉంటుంది అన్నమాట ఈ టేబుల్లో. మనం నార్మల్గా డాట్ లిస్ట్ లేకపోతే డాట్ క్యాటలిస్ట్ ఆర్ స్మాల్ లిస్ట్ ఓపెన్ చేయలేము. ఈవెన్ డైరెక్ట్ గా ఈ టేబుల్ ఓపెన్ చేయాలన్నా కానీ అది లోడ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే లార్జర్ డేటా ఉంది కాబట్టి.
సో ఇలాంటి లార్జర్ డేటా ఉన్న టేబుల్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ నో డేటా ఓపెన్ చేసుకోవాలి బై యూజింగ్ టేబుల్ నేమ్ డాట్ ఫిల్టర్. తర్వాత మనం ఫిల్టర్ క్రైటీరియా అప్లై చేసుకుంటే ఈజీగా లోడ్ అయిపోతుంది డేటా. ఓకేనా? క్రియేటింగ్ ఇన్సిడెంట్ అంట. ఇది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ యొక్క సిస్ ఐడి. ఇది ఏంటో ఒకసారి చూద్దాం. ఇదే అనుకుంటా కదా. చూడండి, ఎండ్స్ విత్ 4318. ఎండ్స్ విత్ 4318. ఓకేనా? ఇదే ఈ ఇన్సిడెంట్ మనము క్రియేటింగ్ ఇన్సిడెంట్ అనేది ఈ కమెంట్ మనం ఓపెన్ చేస్తాం. ఓకేనండి, అర్థమైందా? ఇది కూడా నోట్ చేసుకోండి. JOU జర్నల్ ఎంట్రీస్ టేబుల్. జర్నల్ ఎంట్రీస్ యొక్క టేబుల్ ఏమొచ్చే సిస్ఆర్. ఇది అన్నమాట సిస్__ జర్నల్_ ఫీల్డ్. ఓకే, ఇక్కడ మన కొరీస్ ఉన్నాయా చెప్పండి. లైక్ ఈ రోజు క్లాస్ అటెండెన్స్ తీసుకుంటాను, బట్ కన్సిడరేషన్ చేయండి రోజు అటెండెన్స్. ఓకేనా? అటెండెన్స్ తీసుకుంటున్నాను, బట్ మామూలుగా ఈ అటెండెన్స్ ఈ రోజు అటెండెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా? సండే కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విల్ మీట్ యూ ఆన్ ట్యూస్డే క్లాస్. మండే రేపు క్లాస్ లేదు, ట్యూస్డే రోజు మీట్ అవుతాము. ఓకేనా? సర్వీస్ కెటలాగ్ అండ్ ఇంటిగ్రేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకొని క్లాస్ మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఈ 2 కాన్సెప్ట్స్ బాగా ఇంపార్టెంట్ అండి. ఇంకా తర్వాత 1 or 2 days లో అయిపోతుంది. ఈ 2 కాన్సెప్ట్స్ అయిపోతాయి క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై బై. బాయ్.